మామూలుగా ఏ సినిమాలో అయినా హీరో విలన్ మధ్య జరిగే భీకరమైన పోరులో హీరోనే గెలుస్తాడు అన్న విషయం థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడికి ముందే తెలుసు. అయినా కూడా సినిమాకి ఎందుకు వెళ్తారంటే ఆ హీరో విలన్ మధ్య పోరాటం ఎంత రసవత్తరంగా సాగింది, ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేశారు అన్న యాక్షన్ ఎపిసోడ్ చూడ్డానికి వెళ్తారు. అలాంటి ఒక హై యాక్షన్ మ్యాచ్ను చూడాలి అనుకున్న అభిమానులకు ఈరోజు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ గడ్డపై గుజరాత్ లాంటి బాహుబలి జట్టుతో చెన్నై జట్టు బల్లాల దేవుడిలాగా ఢీ అంటే ఢీ అని నిలబడి పోరాడుతుందని క్రికెట్ అభిమానులంతా ఆశించారు. కానీ తీరా మ్యాచ్ మొదలైన తర్వాత మొత్తం తలక్రిందులైంది. అక్కడ ఫైట్ బాహుబలికి బల్లాల దేవుడికి మధ్య జరగలేదు. ఒక బాహుబలికి వయసైపోయిన బిజ్జల దేవుడికి మధ్య జరిగినట్లు చాలా ఏకపక్షంగా, పేలవంగా, అత్యంత నిరాశాజనకంగా సాగింది. మొదటి బంతి పడిన క్షణం నుంచి చివరి బంతి పడే వరకు ఎక్కడా కూడా చెన్నై కనీస పోటీని ఇవ్వలేక చతికిల పడింది. గుజరాత్ ధాటికి గజగజ వణికిన చెన్నై ఏకంగా 89 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ దారుణమైన ఓటమితో చెన్నై జట్టు 2026 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిపోయి తమ ప్రయాణానికి శుభం కార్డు వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు వరుసగా 3 సీజన్లలో అనగా 2024, 2025, 2026 ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకుండా ఎలిమినేట్ అవ్వడం ఇదే తొలిసారి. పరుగుల తేడా పరంగా ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇదే అతిపెద్ద ఓటమి. ఇక పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక 2023 ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ను చెన్నై ఓడించింది. ఇప్పుడు అదే చెన్నైను గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసు నుండి నాకౌట్ చేసి రివెంజ్ తీర్చుకుంది. ఈ మహాసంగ్రామంలో గుజరాత్ టైటాన్స్ ఇంత భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణం వారి ఆల్రౌండ్ షో. మొదట బ్యాటర్లు ఓజీ స్టైల్లో విధ్వంసం సృష్టిస్తే ఆ తర్వాత బౌలర్లు జేమ్స్ బాండ్ స్టైల్లో వైవిధ్యమైన బౌలింగ్తో చెన్నై భరతం పట్టారు. గుజరాత్ టాప్ 3 బ్యాటర్లు అక్షరాల శివతాండవ ఆడడంతో చెన్నై బౌలర్ల ట్రాక్ తప్పి క్రాష్ అయ్యారు. దీంతో గుజరాత్ జట్టుకు పరుగులు వరదలా పారాయి. డ్రమ్స్ కింగ్ శివమణి తన చేతికి దొరికిన డ్రమ్స్ ను ఎలాంటి కనికరం లేకుండా దబాదబా వాయించినట్లు శుభ్మన్ గిల్ కూడా చెన్నై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి బంతి నుండే విరుచుకుపడిన గిల్ తన బ్యాట్ను ఒక కత్తిలా జులిపించి జట్టుకు అద్భుతమైన ఫ్లయింగ్ స్టార్ట్ అందించాడు. కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గిల్ మొత్తం 37 బంతులాడి 7 ఫోర్లు మరియు 3 కళ్లు చెదిరే సిక్సర్లతో 64 పరుగులు సాధించాడు. ముఖ్యంగా నూర్ అహ్మద్ బౌలింగ్లో స్లాట్లో పడిన బంతిని మోకాలిపై కిందకు వంగి కొట్టిన స్లాగ్ స్వీప్ సిక్సర్ ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా నిలిచిపోయింది. ఈ ఇన్నింగ్స్తో గిల్ తన 185వ ఇన్నింగ్స్లో 6000 టీ20 పరుగులు పూర్తి చేసి 27 ఏళ్ల వయసులోపు ఈ మైలురాయి చేరుకున్నాడు. గిల్ శివమణిలా డ్రమ్స్ వాయిస్తుంటే మరో ఎండ్లో సాయి సుదర్శన్ ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు వీణ మీటుతున్నంత ప్రశాంతంగా మొదలుపెట్టి గిల్ అవుటయ్యాక ఒక్కసారిగా హెవీ మెటల్ రాక్ స్టార్లా మారిపోయాడు. మొదట గిల్కు మద్దతుగా నిలిచిన సుదర్శన్ పవర్ ప్లే ముగియగానే తన గేర్ మార్చి బౌండరీల వర్షం కురిపించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 అద్భుతమైన సిక్సర్లతో 84 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన ఒక లో ఫుల్ టాస్ బంతిని కిందకు వంగి నమ్మశక్యం కాని పవర్తో స్క్వేర్ ముందుగా అతను స్లైస్ చేసి సిక్సర్గా మలిచిన తీరు క్రికెట్ పుస్తకాలకే కొత్త పాఠంలా అనిపించింది. ఈ ఇన్నింగ్స్తో సుదర్శన్ ఈ ఐపీఎల్లో వరుసగా 5వసారి 50కి పైగా స్కోరు చేసి సెహ్వాగ్, బట్లర్, డేవిడ్ వార్నర్ లాంటి దిగ్గజాల సరసన చేరాడు. ఇక వీళ్ళిద్దరూ చేసిన గాయాల నుండి చెన్నై తేరుకునేలోపే క్రీజులోకొచ్చిన జోస్ బట్లర్ చెన్నై బౌలింగ్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గిల్ అవుటైన తర్వాత వచ్చిన బట్లర్ ఏమాత్రం తడబడకుండా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఒకే ఇన్నింగ్స్లో టాప్ 3 బ్యాటర్లు ముగ్గురు 50కి పైగా స్కోర్లు చేయడం ఐపీఎల్ చరిత్రలోనే 7వసారి. ఇక గిల్ మరియు సుదర్శన్ ఇద్దరు ఓపెనింగ్ వికెట్కు 7వసారి 100 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ వరుసగా 2025 మరియు 2026 2 సీజన్లలో 600కు పైగా పరుగులు సాధించి ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. బ్యాటర్లు ఏకంగా 229 పరుగుల భారీ స్కోరును బోర్డు మీద పెడితే దాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు నెక్స్ట్ లెవెల్ ఆట తీరు కనబరిచారు. అక్షరాల నిప్పులు చెరిగే బంతులతో పవర్ ప్లేలోనే వారు విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికే మహమ్మద్ సిరాజ్ సంధించిన రాకెట్ లాంటి బంతికి సంజు శాంసన్ వికెట్ కీపర్ బట్లర్ చేతికి చిక్కి గోల్డెన్ డగ్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ను కేవలం 16 పరుగులకే క్లీన్ బౌల్ చేసిన సిరాజ్ అదే ఓవర్లో ఉర్విల్ పటేల్ను కూడా అవుట్ చేసి తన మొదటి 3 ఓవర్లలోనే కేవలం 26 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ ఒకవైపు చెన్నై టాప్ ఆర్డర్ను కకావికలం చేస్తుంటే మరోవైపు కాగిసో రబాడా ఖచ్చితమైన బౌలింగ్తో 24 పరుగులు చేసిన మాథ్యూ షాట్ను బలి తీసుకుని చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్లు కూడా రబాడానే అవుట్ చేశాడు. పవర్ ప్లేలో బతికి బయటపడిన చెన్నై మిడిల్ ఆర్డర్ను స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ తన స్పిన్ సుడిగుండంలో దారుణంగా ముంచేశాడు. కాస్తో కూస్తో ఎదురుదాడి చేస్తున్న శివన్ దుబేని 47 పరుగుల వద్ద పెవిలియన్ పంపి చెన్నై ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాడు. ఆన్షుల్ కాంబోజ్, డివాల్డ్ బ్రేవిస్లను వెంటనే అవుట్ చేసి తన 2 ఓవర్ల స్పెల్లో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ పవర్ ప్లేలో గుజరాత్ పేసర్లు రబాడా, సిరాజ్ అత్యధికంగా 30 వికెట్లు తీసి రికార్డు సృష్టించడం వారి బౌలింగ్ పదునును తెలియజేస్తుంది. దీనికి తోడు కెప్టెన్ గిల్ మిడ్ ఆఫ్ నుండి చేసిన డైరెక్ట్ హిట్కు కార్తిక్ శర్మ రనౌట్ అవ్వడం, రషీద్ బౌలింగ్లో గిల్ పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాయి. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్స్ టేబుల్లో భారీ సునామీ సృష్టించింది. ఈ ఘన విజయం ద్వారా గుజరాత్ జట్టు 18 పాయింట్లు సాధించినప్పటికీ ఆర్సీబీ కంటే తక్కువ నెట్ రన్ రేటు మొదటి స్థానానికి చేరుకోలేక 2వ స్థానంలోనే ఉండిపోయింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్లో చెన్నై ఓటమి గుజరాత్కే కాకుండా రాజస్థాన్కు బాగా కలిసొచ్చింది. గుజరాత్ గెలవడం వల్ల రాజస్థాన్ డైరెక్ట్ థ్రెట్ అయిన చెన్నై ఇంటికి వెళ్లిపోయింది కాబట్టి రాజస్థాన్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ మ్యాచ్ ఫలితం వల్ల గుండెలు పగిలేంతగా నష్టపోయింది మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఒకవేళ ఈ మ్యాచ్లో గుజరాత్ ఓడిపోయి ఉంటే హైదరాబాద్ జట్టుకు 2వ స్థానానికి వెళ్లే అవకాశం అత్యంత సులభంగా దక్కేది. వాళ్లకు టాప్ 2లో నిలిచే అవకాశాలు మెండుగా ఉండేవి. కానీ ఇప్పుడు గుజరాత్ 89 పరుగుల భారీ తేడాతో గెలవడం వల్ల వారి నెట్ రన్ రేట్ ఆకాశాన్ని తాకింది. దీనివల్ల హైదరాబాద్కు టాప్ 2 దారులు దాదాపు మూసుకుపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సమాధి అయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ జట్టు 2వ స్థానానికి వెళ్లాలి అంటే కేవలం తమ తర్వాత మ్యాచ్లో 18 పాయింట్లు తెచ్చుకోవడమే కాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఊహించని భారీ మార్జిన్తో, అంటే ఒక అద్భుతం లాంటి స్కోరుతో గెలవాలి. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం. గుజరాత్ను కిందకు నెట్టి హైదరాబాద్ పైకి వెళ్లడమంటే ఇక కలలోనే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ గెలుపు హైదరాబాద్ అభిమానుల గుండెల్లో గుణపంతో పొడిచినట్లయింది. చెన్నై ఓటమికి ప్రధాన కారణం వారి అస్థిరమైన బ్యాటింగ్, ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యాలు శాపాలుగా మారాయి. సీజన్ ముందు నుంచి వారిని వేధిస్తున్న గాయాల బెడద వాళ్ల జట్టు కూర్పును దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో కూడా అన్షుల్ కాంబోజ్ 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్ తీసి దారుణంగా విఫలమయ్యాడు. పైగా ఈ సీజన్లో అత్యధికంగా 34 సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఏమాత్రం తీసిపోని విధంగా వాళ్ళ టాప్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కేవలం 3 ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చాడు. స్పెన్సర్ జాన్సన్ తన 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. గుర్జప్నీత్ సింగ్ మినహా ఎవరూ సరైన లెంత్లో బౌలింగ్ చేయలేకపోయారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే బంతిని పట్టుకునే క్రమంలో కీపర్ సంజు శాంసన్ వేలికి తీవ్ర గాయమై మైదానాన్ని వేయడం అతని బ్యాటింగ్పై ప్రభావం చూపించింది. ఇక బ్యాటింగ్లో ఒకరు హిట్ అయితే మరొకరు ఫట్ అన్నట్లుగా సాగింది. రుతురాజ్ క్రీజులో నిలవలేకపోయాడు. మాథ్యూ షాట్ ప్రయోగం బెడిసి కొట్టింది. వికెట్లు తీయడంలో విఫలమవ్వడం, బ్యాటర్లు ఫామ్లో లేకపోవడం, భారీ భాగస్వామ్యాలను విడదీయలేకపోవడమే చెన్నై పతనానికి అసలు కారణం.